హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ 18, 2025 త్రయోదశి శనివారం అంటే ఈరోజు యమదీపం వెలిగించాలని ఫిక్స్ అయ్యానన్నమాట. ఈ దీపాన్ని సింహద్వారం బయట వైపు నుంచి దక్షిణం వైపు వెలిగించాలి. అంటే మనం బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు కుడివైపు వెలిగించాలి. అందరూ చెప్తున్నారు ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించాలని అందరూ చెప్తున్నారు. కాకపోతే ఏ వైపు పెట్టాలని కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. ఎందరు చెప్పినా ఏం చెప్పినా అందరికైతే ఒక డౌటే, ఎటువైపు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎలా తీసేయాలి అని చెప్పేసి అందరికీ డౌటే. అయితే ఈ యమదీపం గురించి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఈ చాలా వీడియోస్లో ఎంతోమంది పంతులు గారులు చాలా బాగా చెప్పారు. కాకపోతే నేనైతే పాటించింది మాత్రం చిర్రావూరి గారు చెప్పారనమాట. యమదీపం అనేది ఎప్పుడు ఇంటి బయట అంటే గడప బయటనే వెలిగించాలి. ఈ ఉప్పు పోసి దీపం పెట్టే విధానం ఎప్పుడు కానీ దీన్ని యమదీపం అంటారు, లక్ష్మీ దీపం అనరు. ఇది ఎప్పుడు కానీ బయటనే వెలిగించాలి, లోన వెలిగించకూడదు అని చెప్పారు. ఇలా ఎంతోమంది పంతులు చెప్పారు. కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్పారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇది పురోహితులు అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ఈ దీపాన్ని ఇంటి బయటే వెలిగిస్తాము. ఎవరితోని మాకు అవసరం లేదు. కాకపోతే మేము ఇంటి బయటే వెలిగిస్తాము. ఇంకా వాళ్ళు ఎందుకు చెప్పారో ఏమో మాకు తెలియదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారనమాట. ఇంకా ఇదంతా పక్కన పెడితే యమదీపం అనేది మనము గడప బయటే పెట్టుకోవాలి. గడప బయటే పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేసి అక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులని తీసివేసి అవి ఎవరు తొక్కని చోట మనము వేయాలన్నమాట. ఏదైనా చెట్టుకైనా ఎక్కడైనా వేయాలి, ఎవరు తొక్కని చోట వేయాలన్నమాట. ఇది మనకు చిర్రావూరి గారు చెప్పారు. ఈ యమదీపం అనేది ఎందుకు పెడతారంటే ఆరోగ్యం, అకాల మృత్యు, భయాలు, గండాల నుంచి బయటపడడం కోసం ఈ యమదీపం అనేది పెడతారన్నమాట. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యమదీపాన్ని అయితే పెడతారు. ఈరోజైతే నేను పెట్టాను. మరి మీరు కూడా పెట్టారా? కామెంట్ చేయండి.